కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం 3వ రోజు కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో నిర్వహించారు. 100 మంది మహిళలకు వివిధ రకాలైన ఆరోగ్య సేవలను నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేశారు. తూరంగి పిహెచ్సి వైద్యులు డాక్టర్ వసుంధర వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో సచివాలయం ఏఎన్ఎంలు అమల, జయమణి, సురేఖ, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశాలు, వర్కర్లు, ఐసిడిఎస్ పద్మశ్రీ, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. నేను కొంచెం ఎలా చూడండి ఒకసారి. లక్ష్మి గారు రండి, వీడియో తీస్తారు. ఈరోజు ఇంద్రపాలెం 1 సచివాలయంలో జరుగుతున్న స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమానికి ఇక్కడ సచివాలయం 1లో ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి మోదీ గారు బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం ప్రతి సచివాలయంలో జరుగుతుంది. ముఖ్యంగా ఇది దేనికోసం అంటే ప్రతి నారి అంటే ప్రతి ఒక్క స్త్రీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారనే విధానంలో అందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు, అలాగే ప్రతి స్త్రీకి కూడా రక్త పరీక్షలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హెచ్బి ముఖ్యంగా. అంతేకాకుండా ఇక్కడ ఒక గైనిక్ మేడం, అలాగే జనరల్ మెడిసిన్ మేడం ఇద్దరు వచ్చారండి. వారిద్దరు కూడా అందరికీ పరీక్షలు జరుపుతున్నారు. ఇక్కడ యూవిన్ అంటే చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా NCD/CD స్క్రీనింగ్ అండి 4.0 ఆ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. ఆ స్క్రీనింగ్లో భాగంగా ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ టెస్టులు, హెచ్బి, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా PMJY, ఇంకా చూసినట్లయితే మాతా శిశు సంరక్షణ, గర్భిణీ స్త్రీల పరీక్షలు, బాలింతల్ని చెకప్స్ ఇవన్నీ జరుగుతున్నాయండి. అలాగే ఇక్కడ అంగన్వాడీ కేంద్రం నుంచి అంగన్వాడీ వాళ్ళు కూడా పోషకాహారం యొక్క స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. వారు కూడా గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి పోషకాహారం, చిన్నపిల్లలకి పోషకాహారం అన్నీ అందించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మూడవ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మాట్లాడుతున్నానండి. నా పేరు పద్మశ్రీ అండి. ఇక్కడ ఇంద్రపాలెంలో ఈరోజు 3వ రోజు కార్యక్రమంగా స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఏంటంటే ముఖ్యంగా 5 అంశాల మీద మేము స్టాల్ ఏర్పాటు చేస్తున్నామండి. అందులో ఏంటంటే మొదటిది స్థూలకాయం నివారణ. అంటే పిల్లల్లో చాలామంది ఒబిసిటీ వచ్చేసి పిల్లలకి ఏంటంటే జంక్ ఫుడ్, బయట ఫుడ్ పెట్టి పిల్లల్ని ఒబిసిటీ వచ్చేస్తుంది. ఉండవలసిన బరువు కంటే అధికంగా బరువు ఉంటున్నారు. అది కూడా ఒక లోపపోషణ కింద లెక్కగా పరిగణించి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తక్కువ ఖర్చుతో ఎలాంటి పోషకాలు గల ఆహారం తీసుకోవాలి, పిల్లలకి ఎటువంటి ఆహారం అయితే వాళ్ళకి రక్షణ ఇస్తుందనే ఉద్దేశంతో ఒకటండి. అలాగే IVCF అండి, అంటే ఇన్ఫెంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్.
అదేంటంటే కేవలం 6 నెలల వరకు తల్లిపాలు బిడ్డకి పట్టొచ్చండి. 6 నెలల తర్వాత 2 సంవత్సరాల పాటు తల్లిపాలతో పాటు అన్నపంత పోషకాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో తల్లులకు కూడా మేము చెప్పడం జరుగుతుందండి. అలాగే పిల్లల రక్షణ మరియు ప్రొటెక్షన్ అనేది వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చేసి చెప్పడం జరుగుతుందండి. అలాగే స్థానికంగా ఏదైతే దొరుకుతుందో దానితో పిల్లలకి రకరకాల ఆహార పదార్థాలు అంటే పిల్లలకి ఆరోగ్యానికి హానికరం లేని ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మేము ఇక్కడ స్టాల్లో మేము పెట్టామండి. అవన్నీ కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఉపయోగించి చూడాలనేసి, అలాగే అందరి తల్లులు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను ఆహారాన్ని పెట్టాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే డిజిటల్ అండి, అన్ని సేవలు కూడా అన్నీ కూడా ఆన్లైన్లో చేయడం ద్వారా మేము ఎప్పటికప్పుడు విషయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీని ద్వారా మేము తెలియజేస్తున్నామండి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు అందరూ ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ప్రతి విలేజ్లో కూడా ఐసిడిఎస్ స్టాల్ ఏర్పాటు చేసి అన్నీ కూడా పెడుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.